కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ సర్కార్ అడ్డగోలుగా ప్రాజెక్టులు చేపట్టినా నోరు మెదపని ఏపీ సర్కార్ ఇప్పుడు గోదావరి జలాలను మళ్లించేందుకు మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వస్తే గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతలతో చెంబుడు నీళ్లను కృష్ణానదిలో కలిపి నదుల అనుసంధానం చేశామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై అసలు మాట్లాడటం లేదు. రాష్ట్రం వీడిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నా నిలదీయడం లేదు. గోదావరి జలాల వినియోగం కోసం మంగళవారం మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాల మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావులు ముంబైలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలు ఏపీకి శాపంగా మారబోతున్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణానదులపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటోంది. తమకు గోదావరి జలాల్లో 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. తెలంగాణ మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే రోజుకు 69,248 క్యూసెక్కుల నీటిని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి తోడయ్యనుంది. గోదావరి, కృష్ణా డెల్టాలకు సాగునీళ్లు అందించాలన్నా ఉభయ గోదావరి, విశాఖపట్నం, రాజధాని ప్రజల దాహార్తి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలన్నా పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం ఒక్కటే మార్గం. కానీ సీఎం చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితోనే ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకపోయినా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలకడం లేదు, పలకడం లేదు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.